సో ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మంచి జోష్ మీద ఉంది. ఒక పక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ మంచి జోష్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా అసంతృప్తులు అలకలు ఉండొద్దని చెప్పేసి ఏఐసిసి కూడా కేంద్ర నాయకత్వం కూడా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర నాయకత్వానికి తెలియజేసింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే చేరికల సమయంలో జాగ్రత్తలు తీసుకోండి, పార్టీలోని సీనియర్ నేతలకు ప్రయారిటీ తగ్గొద్దు అని చెప్పేసి పిసిసికి ఏఐసిసి సూచన ఇచ్చింది. ఒకవేళ నిజంగా ఇప్పుడు పార్టీలో జాయిన్ అవుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడాను వాళ్ళందరి ద్వారా ఎవరైతే ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు భయపడవద్దు. ఎందుకంటే రానున్న రోజుల్లో 2029కి అటు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇటు లోక్సభ నియోజకవర్గాల డీలిమిటేషన్లో భాగంగా సీటు అందరికీ ఇవ్వచ్చు అనే భావన అందరిలో కల్పించాలని చెప్పేసి ముఖ్యంగా ఏఐసిసి పేర్కొన్న పరిస్థితి సూచించిన పరిస్థితి ఉంది. ఇక ఇదే తరుణంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జోష్ పెంచడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఒక పక్క 8 ఎమ్మెల్యే స్థానాలు గెలిచిన అసెంబ్లీలో 8 ఎమ్మెల్యే స్థానాలు గెలిచి లోక్సభలో కూడా 8 ఎంపీ స్థానాలు గెలిచిన బీజేపీ ఒకవేళ చేరికలను ముమ్మరం చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా ముందుగానే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా, ఎందుకంటే కొన్ని సంకేతాలు కేంద్ర నాయకత్వానికి అందాయి కాబట్టి సో డెఫినెట్లీ రేవంత్ రెడ్డి హస్తిన పర్యటన తర్వాత కొంతమేర కాంగ్రెస్ పార్టీలో మంచి జోష్ పెరిగినట్లు కూడా తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరికలతో పార్టీలో అసంతృప్తుల ఆలకలు కూడా రాకుండా చూసుకోవాలని సూచించింది. అలాగే మనం చూసుకున్నట్టయితే కొత్తగా పార్టీలోకి వచ్చే ఎమ్మెల్యేల వల్ల కాంగ్రెస్ లీడర్లు ప్రయారిటీ తగ్గొద్దని, అలాగే సరైన గుర్తింపు సీనియర్లందరికీ ఉండాలి, ఇప్పటివరకు కష్టపడి పార్టీని ఈ 10 ఏళ్ళు అధికారంలో లేకపోయినా అంటిపెట్టుకుని ఉన్న నేతలకు ఎలాంటి ప్రయారిటీ తగ్గొద్దు. ఎందుకంటే వాళ్ళకి ఒకవేళ లోకల్ బాడీ స్థానాల్లో లోకల్ బాడీ ఎన్నికలు జరిగినప్పుడు దానికి సంబంధించి ఆ కోటాలో ఎమ్మెల్సీలు కానీ లేదంటే వీటి ద్వారా వాళ్ళకి మంచి మంచి పదవులు, రాష్ట్ర పదవులు, నామినేటెడ్ పదవులు ఇవ్వాలని చెప్పేసి కొంతమేర సూచించిన పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి దాదాపుగా 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అయిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి గెలిచి ఆయన కాంగ్రెస్లో చేరారు. అలాగే కడియం శ్రీహరి స్టేషన్ కన్పూర్ నుంచి బీఆర్ఎస్ నుంచి గెలిచి ఆయన కాంగ్రెస్లో చేరారు. అలాగే తెల్లా వెంకట్రావు మనం చూసుకున్నట్లయితే భద్రాచలం నుంచి ఆయన గెలిచి కాంగ్రెస్లో చేరారు. అలాగే పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన మాజీ స్పీకర్గా పనిచేశారు, ఇప్పుడు ప్రస్తుతానికి బాన్సువాడ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన కూడాను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా సంజయ్ కుమార్ జగిత్యాల నుంచి గెలిచిన సంజయ్ కుమార్, ముఖ్యంగా సంజయ్ కుమార్ జాయిన్ అవడంతో కొంతమేర అక్కడున్న సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడాను కొంతమేర అలకబూనినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా జీవన్ రెడ్డి ఎందుకు అసంతృప్తితో ఉన్నారంటే అక్కడ తన మీద గెలిచిన సంజయ్ ఎవరైతున్నారో, జగిత్యాల్లో గెలిచిన సంజయ్ ఎవరైతున్నారో తన మీద గెలిచాడు కాబట్టి సో డెఫినెట్లీ కొంతమేర అధిష్టానం మళ్ళొక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ 10 ఏళ్ళు అంటిపెట్టుకుని ఉన్న నేతలకు వ్యతిరేకంగా గెలిచిన వాళ్ళను కొంతమేర పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారు, వాళ్ళకి ప్రాధాన్యత తగ్గిపోతుందనే భయంతో ఆయన కొంతమేర ఎమ్మెల్సీ పదవికి నేను రాజీనామా చేస్తానని చెప్పిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మంత్రి దిద్దుల శ్రీధర్ బాబు కూడాను తర్వాత ఎవరైతే ప్రభుత్వ విప్ ఉన్నారు లక్ష్మణ్ ఉన్నారు ఆయన కూడాను జీవన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఓదార్చిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఆయనకి ఒక హామీ ఇచ్చినట్లు కూడా క్లియర్గా తెలుస్తుంది. ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే 1 ఎమ్మెల్సీ పదవి ఇచ్చి క్యాబినెట్లోకి తీసుకోవడమా, 2 పిసిసి అధ్యక్ష పదవి ఇస్తానని చెప్పేసి హామీ ఇవ్వడమా అని చెప్పేసి ఈ 2 హామీల్లో ఏదో ఒకటి నెరవేరుస్తామని చెప్పేసి మాట ఇచ్చినట్లుగా కొంతమేర రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఇది దాదాపుగా రాష్ట్రం మొత్తం కూడాను ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అటుపక్క అద్దంకి దయాకర్ కూడాను గతం నుంచి ఆయనకి అటు ఎమ్మెల్సీ ఇవ్వలేదు, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, ఎంపీ టికెట్ ఇవ్వలేదు, తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో టికెట్ అయినా ఇస్తారనుకుంటే అది కూడా ఇవ్వని పక్షంలో కొంతమేర ఆయనకు అధ్యక్ష పదవి ఇస్తారని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. ఇటుపక్క జీవన్ రెడ్డికి మాట ఇచ్చినట్లు కూడా ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు సీనియర్లకి, 10 ఏళ్ళు పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతలు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడాను సమాన న్యాయం, సముచిత న్యాయం చేయాలి. సో డెఫినెట్లీ వాళ్ళకు ప్రాధాన్యం అనేది తగ్గకూడదు అని చెప్పేసి కొంతమేర ఇక్కడ ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడాను చూసుకున్నట్లయితే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ వాళ్ళు పార్టీలో జాయిన్ అయితే గతంలో ఉన్న సీనియర్లు కానివ్వండి, గెలిచిన నాయకులు కానివ్వండి, ఓడిన నాయకులు కానివ్వండి, ఈ 10 ఏళ్ళు పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేసిన నాయకులు కానివ్వండి, వీళ్ళందరికీ కూడాను సమన్యాయం కల్పించాలి, ఎవరికి కూడాను కొంత అన్యాయం జరిగే పరిస్థితి ఉండకూడదని చెప్పేసి పిసిసికి ఏఐసిసి సూచన కూడా చేసింది. ఇక ఇదే తరుణంలో ఒక పక్క బీజేపీ 8 ఎమ్మెల్యే స్థానాలు 8 ఎంపీ స్థానాలతో బలంగా రానున్న ఎన్నికల్లో మేము గట్టి పోటీ ఇస్తాం, మేము అధికారాన్ని నెలకొల్పుతాం అనుకుంటున్న తరుణంలోనే ఇక ఏఐసిసి కొంతమేర కీలక ఆదేశాలు ఇవ్వడం, పార్టీని బలోపేతం చేయడం, మరో పక్క నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకోవడం, ఇవన్నీ కూడాను గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసుకోవాలి.
అలాగే ఈ 10 ఏళ్ళు పార్టీతో పాటు ఉన్న కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్త దగ్గర నుంచి ప్రతి నేత, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఇన్ఛార్జ్ వరకు కూడాను ఎలాంటి అన్యాయం జరగకుండా వాళ్ళకి న్యాయం చేయాలని సూచించిన పరిస్థితి నెలకొంది. ఇదే తరుణంలో ఎవరైతే ప్రస్తుతానికి పీసీసీగా కొనసాగుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కొంతమేర వరుసగా 2 రోజుల గ్యాప్లోనే అటు పోచారం శ్రీనివాసరెడ్డి జాయిన్ అయిన 2 రోజుల్లోనే సంజయ్ని కూడా పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. ఇక మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారని చెప్పేసి దానం నాగేంద్ర బాంబు పేల్చిన పరిస్థితి నెలకొంది. ఇక దానం నాగేంద్ర మాట్లాడిన విధంగా అంటే మీడియాతో చిట్చాట్లో భాగంగా ఆయన మాట్లాడిన పరిస్థితి కొంతమంది పేర్లు బయటికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆ పేర్లు బయటికి తీసుకురావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంతమేర సంచలనంగా మారిన పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే ప్రస్తుతానికి 5 ఎమ్మెల్యేలు పార్టీ మారారో వాళ్ళతో పాటుగా వాళ్ళందరినీ ఒకేసారి హైకోర్టుకి మేము వెళ్తామని చెప్పేసి మరోపక్క నుంచి కేసీఆర్ బీఆర్ఎస్ నేతలు అంటున్న పరిస్థితి నెలకొంది. వాళ్ళ యొక్క ఎమ్మెల్యే పదవి ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసే విధంగా కానీ వాళ్ళని సస్పెండ్ చేసే విధంగా కానీ ఒకవేళ అసెంబ్లీ స్పీకర్ దానికి యాక్షన్ తీసుకోకపోతే కనుక మేము సుప్రీంకోర్టుకి వెళ్తామని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అలకలు ఉండొద్దు, అసంతృప్తులు ఉండొద్దు అని చెప్పేసి ఏఐసిసి కీలకంగా కొంతమేర సూచనలు చేస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇండియా కూటమి మంచి మార్కును సాధించింది, మంచి మెజారిటీ తీసుకొచ్చింది. దాదాపుగా 240 స్థానాలు గెలుచుకుంది. కాబట్టి లోక్సభ ఎన్నికల్లో 240 స్థానాలు గెలుచుకుంది. కాబట్టి రానున్న 5 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ మళ్ళీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తోంది. నిజంగా ఇదే తరుణంలో కాంగ్రెస్ని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేయడం, అలాగే 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరినీ కూడాను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడానికి రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. డైరెక్ట్గా రేవంత్ రెడ్డి వాళ్ళతో మాట్లాడుతున్న పరిస్థితి అయితే మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తున్నాం. సో ప్రతి ఒక్కరూ కూడాను ఇప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీసుకోవడం వల్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ లేదంటే కాంగ్రెస్ ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానీ అసంతృప్తి అలకలతో ఉంటారా, రాజీనామాలు చేస్తారా చేయరా, నిజంగానే కాంగ్రెస్ పార్టీ వెంటే ఉంటారా, ఎవరు జాయిన్ అయినా ఎవరు జాయిన్ అవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీ వెంటే ఓడిపోయిన కాంగ్రెస్ ఇన్ఛార్జీలు ఉంటారా అనే దానిపైన ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.